సినిమాలతో కాదు ఇన్‌స్టాగ్రామ్‌తోనే నెలకు 50 లక్షలు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఒక సినిమా హిట్ అయితేనే హీరోయిన్‌లు కోట్ల రూపాయలు సంపాదిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ స్టార్ హీరోయిన్ సినిమా షూటింగ్‌కు వెళ్ళకపోయినా, ఒక్క పాట చేయకపోయినా, ఒక్క డైలాగ్ చెప్పకపోయినా కేవలం మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని కొన్ని ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తే చాలు. రోజుకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తోందట. అంతేకాదు నెలకు 50 లక్షల వరకు ఆదాయం వస్తుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఇదెలా సాధ్యం? ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు అంత డబ్బు ఎందుకు ఇస్తారు? ఈ అదృష్టవంతురాలు ఎవరు? ఆమె సంపాదన వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు సినిమా హీరోస్, హీరోయిన్ సంపాదన అంటే సినిమా రెమ్యూనరేషన్, స్టేజ్ షోస్, బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు ఇవే ప్రధాన ఆదాయ వనరులు. కానీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత సెలబ్రిటీల ఆదాయానికి మరో భారీ తలుపు తెరుచుకుంది. అదే సోషల్ మీడియా. ఈరోజు ఒక స్టార్ హీరోయిన్కు సినిమాల కంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్ల నుంచే భారీ ఆదాయం వస్తుంది. అందుకే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ఎందుకు అంత విలువైంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక హీరోయిన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఆమె ఏ డ్రెస్ వేసుకుంది, ఏ మొబైల్ వాడుతుంది, ఏ క్రీమ్ వాడుతుంది, ఏ జ్యూస్ తాగుతుంది, ఏ షూ వేసుకుంటుంది అని అభిమానులు గమనిస్తుంటారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీస్ని ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే ఒక్క సెలబ్రిటీ చేసిన పోస్ట్ లక్షల మందికి క్షణాల్లో చేరిపోతుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ శక్తి. ఇక్కడే మొదలవుతుంది అసలు ఆట. ఇప్పటి హీరోయిన్స్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా తమ బ్రాండ్ను నిర్మించుకుంటున్నారు. ఒక పోస్ట్, ఒక రీల్, ఒక స్టోరీ చాలా సార్లు ఒక సినిమా రోజంతా చేసే కలెక్షన్ కంటే ఎక్కువ ప్రచారం తీసుకొస్తుంది. అందుకే ఒక్కో బ్రాండ్ ఒక్కో పోస్ట్ కోసం లక్షల్లో చెల్లించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్న హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. శ్రీలీల. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ యంగ్ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అందం, డాన్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ 4 విషయాలతో యూత్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లో పరిస్థితి ఎలా ఉంది? శ్రీలీల కెరియర్ను గమనిస్తే వరుస అవకాశాలు వచ్చాయి. దాదాపు ప్రతి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కింది. కానీ ఆమె నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇదే అసలు ఆశ్చర్యం. సినిమా ఫలితం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల మ్యాజిక్. ప్రస్తుతం శ్రీలీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటో, ప్రతి రీల్ కొద్ది నిమిషాల్లోనే లక్షల లైక్స్ అందుకుంటుంది. అందుకే బ్రాండ్ కంపెనీస్ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి శ్రీలీలను సంప్రదిస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం లక్షల్లో పారితోషికం తీసుకుంటుందని ప్రచారం ఉంది. అయితే ఈ సంఖ్యలపై అధికారిక ధృవీకరణ లేదు. సోషల్ మీడియాలో సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఆమె నెలకు భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎలా సంపాదిస్తారు? చాలా మంది ఒక సందేహం ఉంటుంది. ఒక ఫోటో పెట్టినందుకు ఎలా డబ్బు వస్తుంది? అసలు విషయం ఏంటంటే ఒక కంపెనీ కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొస్తే ప్రజలకు త్వరగా చేరాలంటే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీస్ని ఆశ్రయిస్తుంది. వారు ఆ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నట్లు లేదా దాని గురించి చెప్తూ ఒక పోస్ట్ లేదా వీడియో చేస్తారు. దీన్నే బ్రాండ్ ప్రమోషన్ అని అంటారు. అందుకు సెలబ్రిటీకి ఒప్పందం ప్రకారం రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. సినిమాల కంటే సోషల్ మీడియా బలమా? ఇప్పటి పరిస్థితి చూస్తే సోషల్ మీడియా కూడా ఒక ప్రత్యేక కెరియర్గా మారిపోయింది. ఒక మంచి ఫాలోయింగ్ ఉంటే సినిమాలు లేకపోయినా బ్రాండ్స్ వస్తుంటాయి. ఈ కారణంగానే చాలా మంది హీరోయిన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కొత్త ఫొటోస్, రీల్స్, ట్రావెల్ వీడియోస్, ఫిట్నెస్ క్లిప్స్, ఫ్యాషన్ పోస్ట్ ఇలా అభిమానులతో ఎప్పుడూ కనెక్ట్ అవుతుంటారు. సక్సెస్ వెనుక మరో కారణం శ్రీలీల విషయంలో కూడా కేవలం అందం మాత్రమే కాదు, ఆమె డాన్స్, చిరునవ్వు, యాక్టివ్ పర్సనాలిటీ, ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న మంచి ఇమేజ్, యూత్లో ఉన్న పాపులారిటీ ఇవన్నీ కలిసి ఆమెను బ్రాండ్స్కి ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి. అందుకే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆమె డిమాండ్ మాత్రం కొనసాగుతుంది. ఒకప్పుడు హీరోయిన్స్ విజయం వారి హిట్ సినిమాలతో కొలిచేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా వారి కెరియర్ను నిర్ణయిస్తుంది. లక్షల మంది అభిమానులు, బలమైన డిజిటల్ ప్రెజెన్స్, బ్రాండ్ నమ్మకం ఇవే ఇప్పుడు కొత్త విజయ సూత్రాలు. శ్రీలీల విషయంలో కూడా సినిమాల కంటే సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఆమెకు కొత్త అవకాశాలు తీసుకొస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఆమె సంపాదనకు సంబంధించిన సంఖ్యలు అధికారికంగా వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అంచనాలు, సినీ విశ్లేషకుల వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే ఈ చర్చ జరుగుతోంది. మొత్తానికి నేటి సినీ ప్రపంచంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. స్టార్డమ్ ఇప్పుడు కేవలం వెండితెరపైనే కాదు, మొబైల్ స్క్రీన్ పైన కూడా నిర్ణయించబడుతుంది.